ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి ప్రధాన కారణం నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపినటువంటి, నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను ముందుగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయం ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచనకు అనుగుణంగా వచ్చినటువంటిది. ప్రజల ఆలోచనలు అనుగుణంగా వాళ్ళ ఆశయాలను తీర్చే విధంగా వాళ్ళు ఏదైతే ఒక ఆశయాన్ని, ఆలోచనని ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి గెలిపిస్తే ఏం చేస్తారో నా ఆలోచన వాళ్ళు ఏదైతే నా మీద ఒక మబనమైన భారాన్ని వాళ్ళు ఇచ్చిండ్రో నేను ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే విధంగా మరి నేను చేస్తానని చెప్పేసి ఆనాడు వారికి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో ప్రకారంగా ఈ సంవత్సరం కాలం పాటు నాకు జరిగినటువంటి ఈ యొక్క పర్యటనలో కానీ ప్రజల మధ్యకు వెళ్లినటువంటి పలు సమస్యలు నా దగ్గర రావడం జరిగింది. ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా ప్రతి గ్రామానికి ఉన్నటువంటి ఒక ప్రక్షాళన రూపకల్పన చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నేను వచ్చినటువంటి నిధులని ఆయా పంచాయతీలకి ఎంతెంత కేటాయించాలో కూడా నేను కేటాయిస్తూ ఆ గ్రామాల యొక్క మౌలిక వసతుల అభివృద్ధికి నాంది పలికే విధంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను.